మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మాకు ఏం చెప్పడానికి మాటలు కూడా లేవు, అంత ఇదిగా ఉన్నాము. మా ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కాలే, అంత మంచి పేరు తెచ్చింది మాకు మా పాప. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఈ పాప చిన్న పాప, పెద్ద పాప యుఎస్లో జాబ్ చేస్తారు సివిల్ ఇంజనీర్గా. ఇద్దరు కూతురులే కదా, ఆమె క్రికెట్ వైపు మీరు వెళ్తా డాడీ అన్నప్పుడు మీరు ఏమీ అబ్జెక్షన్ చేయలేదా? అబ్జెక్షన్ ఫస్ట్ చేశా, వాళ్ళమ్మ ఒప్పుకోలే. పోనీలే పాప పోవాలి ఖచ్చితంగా, బాగుంటుంది, అమ్మ క్రికెట్లో సెలెక్ట్ అయితే ఇంకా మంచిది కదా, నీకు ఎందుకు అర్చాను అది ఇది నన్ను తిట్టి నన్ను కూడా ఒప్పించినారు. సో పాప కోచింగ్ వెళ్ళడం కానీ లేకపోతే ఈ యొక్క క్రికెట్కి వెళ్ళే క్రమంలో ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు? ఆర్థిక ఇబ్బందులు మేమేమి ఫేస్ చేయలేదు, ఉన్నాయి కానీ ఆర్థిక ఇబ్బందులు. కానీ నేను అమ్మాయికి కనిపించకుండా నేను చేసుకుంటూ వచ్చాను, మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. ఒక తండ్రిగా కూతురైనా కానీ కొడుకులాగా ఆమెను మీరు వెంట తట్టి ముందు నడిపారా? నడిపా. అమ్మాయి నేను పోతా డాడీ, నువ్వేం ఇబ్బంది లేదు, నీకు ఏం ఇబ్బంది లేక నేను మంచి పేరు తెస్తా, నీకు స్థాయిలో నిలబెడతా అంటే సరేలేమ్మా కానీ ఎట్లా కానీ నువ్వు ఎంతైనా ఖర్చు నేను పెట్టుకుంటా కానీ పోని చెప్పిన. మీ కూతురు భారతదేశం తరఫున ఒక క్రికెట్ ప్లేయర్ గా ఆడుతుందని మీరు ఎప్పుడన్నా ఊహించారా? కల్లో కూడా ఊహించలే. భారతదేశం తరఫున మీ కూతురు ఆడే క్రమంలో ఒక వికెట్ తీసింది, ఆ క్షణంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎగ్జైటింగ్ బాగా ఫీల్ అయినాం, బాగా సంతోషంగా ఫీల్ అయినాం. సో ఈ పొద్దు మీ రాయల్ మనం చూడొచ్చు, చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఒక మహిళ గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్ట తెచ్చుకుంది. సో దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా మా పాప అంత పేరు తెచ్చుకుంది కాబట్టి అది మాకు కూడా వచ్చినట్టే కదా, అందుకు మాకు ఇంకా సంతోషంగా ఉంది. మేము పుట్టిన గ్రామానికి, మా ఆంధ్రప్రదేశ్కు, మన ఇండియాకు మంచి పేరు తెచ్చింది, అది మాకు సంతోషం.